అన్వేషణ చేసేది ఎంత కరెక్ట్ అంటే 100కి 100% కరెక్ట్. ఎందుకంటే చాలామంది బెట్టింగ్ యాప్‌లో ఆడటం వల్ల చాలా అమౌంట్ పోగొట్టుకున్నారు. వేలల్లో పోగొట్టుకున్నారు. కొందరు ప్రాణాలు కూడా విడిచారు. ఇలా చాలామంది న్యూస్ చూస్తూనే ఉన్నాం. అలాగే బెట్టింగ్ యాప్‌లో అయితే ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే విపరీతంగా ఓపెన్ చేయగానే బెట్టింగ్ అయితే పైసలు కట్టలు కట్టలు ముందు పడేస్తారు. నేను ఈ గేమ్ ఆడి ఇంత సంపాదించాను, ఐఫోన్ సంపాదించా, కార్ సంపాదించా, చైన్ సంపాదించా, దిస్ ఇస్ మై లెవెల్, స్టైల్ ఈజ్ గేమ్ అంటారు అందరూ. ఈ యాడ్ వల్ల వాళ్ళకి పైసలు వస్తాయి కానీ మనం యాడ్ చూసి మనం యాడ్ గేమ్ ఆడితే పైసలు పోయేది మనమే. దాంట్లో నేను కూడా అట్లాగే చూశారు భయ్, నాకు వచ్చే శాలరీ తక్కువ, నేను కూడా ఒకసారి గేమ్ ఆడి చూద్దామని గేమ్ కూడా ఆడా. కొంత అమౌంట్ కూడా నాది పోయినాయి. నేను కూడా బాధితునే. కానీ మరీ అంత డీప్గా పోలే గేమ్ ఆడడానికి. ఏదో ఆడాను, పోతున్నాయి అని తెలిసింది, ఖతం చేసుకున్నాను, అక్కడే ఆపేశాను. ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. అన్వేషణ చేసేదే కరెక్ట్, 100కి 100%. ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది అన్యాయం అయిపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి, లక్షల్లో అప్పులు అవుతున్నాయి. అన్వేషణ నువ్వు కరెక్ట్ అన్న, నువ్వు చేసేదే కరెక్ట్ 100%. ఇలా అన్వేషణ చేసేది కరెక్ట్ అని ఎంతమందికి తెలిస్తే, కరెక్ట్ అని తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.